హైదరాబాద్ జూబ్లీహిల్స్ నివాసులోని పవన్ కళ్యాణ్ ఇంటి దగ్గర టెన్షన్ నెలకొంది. జనసేనాని ప్రెస్ మీట్ కు పెద్ద సంఖ్యలో జన సైనికులు రాగా వారిని వెళ్లిపోవాలంటూ పోలీసులు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో పోలీసులతో జన సైనికులకు వాగ్వాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితిని వివరించడానికి మా ప్రతినిధి నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, సిచ్యువేషన్ ఏంటి అక్కడ ప్రెసెంట్? థ్యాంక్ యూ చందు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నివాసం మధ్య అయితే ప్రస్తుతం జనసేనకు సంబంధించినటువంటి నేతలు కార్యకర్తలతో పాటు అదేవిధంగా అభిమానులంతా కూడా ఇక్కడే పెద్ద ఎత్తున గుమిగూడడం జరిగింది. మీడియా సమావేశం కంప్లీట్ అయినప్పటికీ వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయడం లేదు. దీంతో ఇక్కడ ఉన్నటువంటి పోలీసులంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి అభిమానుల్ని వెళ్ళగొట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ ఈ సందర్భంగా అటు అభిమానులు అదేవిధంగా పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరగడంతో పాటు అటు లాఠీ చార్జ్ వరకు ఆ పరిస్థితులు వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒకటే సమాధానం చెప్తున్నారు. ముఖ్యంగా ఇన్ని రోజుల వరకు అంటే ఇప్పటి వరకు కూడా పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ మాట్లాడినటువంటి వారందరికీ కూడా ఈరోజు మీడియా సమావేశం కేంద్రంగా పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇచ్చారు. వాళ్ళకి ధీటుగా సమాధానం చెప్పారంటూ కూడా జనసేనకు సంబంధించినటువంటి అభిమానులు కానీ అదేవిధంగా కార్యకర్తలంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి అభిమానులు మాట్లాడించే ప్రయత్నం ఎట్లా చూస్తారు పవన్ కళ్యాణ్ మాట్లాడడం సంబంధించినటువంటి అంశం? ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు తెలంగాణలో అడుగు పెట్టనీయమన్నారో వారికి సరైన సమాధానం ఇచ్చాడని మేము భావిస్తున్నాం. ఎందుకంటే రాజకీయం అనేది ప్రాంతానికో లేదంటే ఒక రాష్ట్రానికో సంబంధించింది కాదు. ఏ నాయకుడైనా ఏ ప్రాంతంలోనే రాజకీయ పార్టీని కొనసాగించవచ్చు. అది రాజ్యాంగ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తుంది. ఆ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఈనాడు ప్రస్తుత ప్రభుత్వం ఇక్కడ ఏదే ప్రభుత్వం అయితే ఉందో ఆ ప్రభుత్వము పవన్ కళ్యాణ్ గారిని సభ జరుపుకోనియకుండా నిరాకరించిండు. అది చట్ట విరుద్ధం అని మేము భావిస్తాము. ఎందుకంటే అది చెప్పేది ఏదున్నా ముందే చెప్తే దానికి మేము ప్రత్యామ్నాయంగా ఏదైనా వేరే ప్లాన్ చేసుకునే వాళ్ళం. ఇప్పుడు సడన్గా రేపు సభ ఉందనంగా ఈనాడు చేయడం అనేది రాజకీయానికి విరుద్ధంగా చేస్తున్నారు వాళ్ళు. నిజానికి చెప్పాలంటే భయపడ్డారు వాళ్ళు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో అడుగు పెడతారంటే వాళ్ళ కుర్చీలు అనేటివి కదులుతూ ఉన్నాయి. మా కుర్చీలో మేము చేసిన అవినీతులు అన్నీ బయట పెడతాడు పవన్ కళ్యాణ్ గారు అని వాళ్ళు భయపడి ఈనాడు పవన్ కళ్యాణ్ గారిని ఆ సభకి రానియకుండా అడ్డుకున్నారు. కానీ భవిష్యత్తులో వాళ్ళకి మాత్రం సరైన సమాధానం మేము జన సైనికులం ఖచ్చితంగా ఇస్తాము. ఎవరైతే ఈ అవినీతి పరులు ఉన్నారో దోపిడీదారులు ఉన్నారో వారికి సమాధానం ఇవ్వడానికి మేము ఎప్పుడు కూడా జన సైనికులు ముందుగానే ఉంటాం. ఖచ్చితంగా ఆ నాయకులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా మేము సరైన సమాధానం ఖచ్చితంగా ఇస్తూ అభివృద్ధి పథంలో తెలంగాణను ముందుకు తీసుకెళ్లే విధంగా నిరుద్యోగుల పక్షాన లేదంటే రైతుల పక్షాన మేము ఎప్పుడు కూడా ముందుగానే ఉంటాం. వారి సమస్యలు లేవనెత్తడానికి ఆ సమస్యలు తీర్చే ప్రయత్నంలో ఈ ప్రభుత్వాలు ఉండాలని మేము భావిస్తాం. పవన్ కళ్యాణ్ అన్న ఈరోజు సభ పెడతానంటే వాళ్ళు 2000 మందితో సభ పెడతామంటేనే భయపడ్డారు. 2000 మందితోనే సభ పెడతామంటే భయపడ్డారు. ఈరోజు బీఆర్ఎస్ కానీ ప్రస్తుతం కొత్త టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ అందరు నాయకులు భయపడ్డారు. పవన్ కళ్యాణ్ వస్తే ఎక్కడ మా అవినీతులు బయటపడతాయని చెప్పి భయపడ్డారు. కానీ 2000 మందితో ఇంటర్నల్గా ఒక ఫంక్షన్ హాల్లో సభ పెట్టుకుంటామంటే భయపడ్డారు. కనీసం పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తిని ముందలు తీసుకొని ఇప్పటి నుంచైనా సరే తెలంగాణలో జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్తాం. ప్రతి ఒక్కరికి అండగా నిలబడతాం. నిరుద్యోగులకు కానీ ప్రతి సమస్య తెలంగాణలో ఏ సమస్య ఉన్నా జనసేన ముందు ఉండి దాన్ని ప్రశ్నిస్తుంది. తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించి తెలంగాణలో రాజ్యాధికారికంగా మా తెలంగాణ స్ఫూర్తిని కొనసాగించు అన్నకు తోడుగా ఉంటామని తెలియజేస్తున్నాం. జై జనసేన. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లోనే మేము నడుస్తామంటూ కూడా జనసేనకు సంబంధించిన